దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. సెప్టెంబర్ 22న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఆఖరి రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ శుభాలు జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలుపుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాముతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్మోహన్ కొమ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ దర్శనానికి ఆయన ఫ్యామిలీతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయన మాటల్లోనే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడుగుదాం. సార్ నమస్తే సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మూలా నక్షత్రం రోజునైతే దాదాపు 2 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నా కుటుంబ సభ్యులతో కలిసి మరి ఇంద్రకీలాద్రిపైకి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి కృపతో, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి వారు చాలా ప్రశాంతంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ జీవితాలు ఉండాలి. రాష్ట్రం ఒక పక్కన సంక్షేమం, అదేవిధంగా ఇంకొక పక్కన అభివృద్ధి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముందుకు సాగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారికి కూడా హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. ఇక్కడ దేవస్థానం అధికారులు, ఈఓ గారు, నాయక్ గారు కానీ, మరి చైర్మన్ నూతనంగా నియమింపబడినటువంటి చైర్మన్ గాంధీ గారు కూడా ప్రతినిత్యం ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు, లక్ష్మీ షా గారు, పోలీస్ కమిషనర్ గారు, వీరందరూ కూడా మరి నిద్రపోకుండా మరి రేయింబగలు వాళ్ళు కూడా మరి మొత్తం యంత్రాంగాన్ని కూడా నడిపిస్తున్నారు. అందుకని ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా ఈ దసరా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సుల కృప ప్రతి ఒక్కరికి కూడా పుష్కలంగా లభిస్తున్నాయి. అమ్మవారి ఆశీస్సులతోనే భవిష్యత్తులో మనం అభివృద్ధి వైపు అడుగులు ముందుకు వేస్తున్నాం. చూశారు కదా, ఫ్యామిలీతో కలిసి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో హారిక, YK న్యూస్, విజయవాడ.